లాభాలు పెట్టేసి భూమి అమ్ముకుంటే అయిపోతుంది కదా, సెటిల్ అయిపోతుంది కదా ఉద్దేశంతో చేస్తారు. అంటే ఇది స్పష్టంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర భూములు కూడా కన్నేసి అది కూడా అరచక సృష్టించింది అక్కడ. రెండోది కంచెకి వచ్చి భూమికి సంబంధించి కూడా 10,000 కోట్ల రూపాయలు ఏ రకంగా తనఖా పెట్టి ఆ భూములకి డబ్బులు తెచ్చిందో చూసాం. మూడోది ఎల్ఎన్టీ మెట్రో రైల్వే దగ్గర విలువైన భూములు అని చెప్పేసి వారిని కూడా ఇక్కడికి వెళ్ళి బొమ్మనకు పొగబెట్టి వాళ్ళని పంపించేశారు ఇక్కడ. ఈ రకంగా ముఖ్యంగా మళ్ళా ఇప్పుడు ముచ్చెర్లలో ఫార్మాసిటీ వరల్డ్ క్లాస్ ఫార్మాసిటీ కట్టాలని 20,000 ఎకరాలని గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అంతా కూడా అక్యుములేట్ చేస్తే ఇప్పుడు ఆడబోయి రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు ఈయన. అంటే ఈయన తెలిసిందంతా ముఖ్యమంత్రి రేవంత్ తెలిసింది ఒకటే ఏంటంటే దళాల్గిరి రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ తప్ప వేరేది ఏం తెలియదు ఆయనకి. కాబట్టి దీనికి డబ్బులు ఏ రకంగా దండుకోవాలా, డబ్బులు ఏ రకంగా మూటలు ఢిల్లీకి మోయాలా, ఏ రకంగా పైసలు సంపాదించాలని ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ తప్ప ఇంకోటి కాదు. వీళ్ళు 9 లక్షల మంది కార్మికులు పనిచేస్తారు ఇక్కడంతా కూడా. కార్మికులు వాడాలా వాళ్ళ యజమానికి నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకుని అపార్ట్మెంట్ కొరకు అమ్ముకోమంటే అమ్మేసుకుని వెళ్ళిపోతాడు. ఈ కార్మికులు ఎక్కడ పడాలా? ఫస్ట్ క్వశ్చన్ వేసేది అక్కడే. నీకు నిజంగా రెడ్ జోన్ ఇండస్ట్రీస్ ఉంటే రింగ్ రోడ్ అవతల తరలించు. మనమే అప్పుడు గతంలో మా ప్రభుత్వమే తీసుకొచ్చి దానికి కూడా చెప్పింది ఏ రకంగా వాళ్ళకి ముచ్చర్ లాంటి స్థలం సేకరించిందే దాని గురించి కదా. మేమేమంటున్నామంటే రెగ్యులరేషన్ నామమాత్రము రేటు రుసుముకి ప్రభుత్వం విలువైన మేమంటే ఏలేదు 30% చిల్లరంగా ఏలేదు 200%. దానికి డబ్బు పెనాల్టీ డబ్బుల శాతం వసూలు చేస్తేనే చేసినాం. దాని తర్వాత ఇది నామాత్రం లేదా భూమిని వాపసు తీసుకున్నాం తప్ప ఇట్లా అడ్డికి పౌసర్ లేక అమ్మేసి సొంతంగా లాభాలు గడించడానికి ప్రయత్నం చేయలేదు. ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ జేబులకు పోతానికి అవకాశం ఉన్నది. వాళ్ళు ఆల్రెడీ ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకున్నారు, చాలా మంది అగ్రిమెంట్ చేసుకొని పెట్టుకున్నారు. అందుకే షార్ట్ టైంలో డబ్బులు ఎత్తేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా కూడా చాలా ప్లాన్డ్గా పగడ్బందీగా జరుగుతున్నటువంటి ఇది ఒక కుంభకోణం. ఇది తప్పకుండా ఇది బయటపెట్టిన ఇప్పుడు కూడా ఒకరేమో సబ్ కమిటీ రికమెండ్ చేసింది అంటాడు, జియోలోనేమో సబ్ కమిటీకి సంబంధం లేదంటాడు, ఒక అధికారి ఏమో ఇది తప్పు అంటాడు, ఒక మంత్రి వచ్చేసేమో ఇది కరెక్టే అంటాడు. వారికి అయోమయ పరిస్థితులు ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది పూర్తిగా ప్రజలని నష్టపరిచేటువంటి పాలసీ. ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వాస్తవంలో బయటకు వస్తానే కదా. ఇక్కడే ఇండస్ట్రీకి వచ్చినాము మేము. ముక్కపల్లి ఉంటే ఇంట్లో జనావాసాల మధ్య అమ్మేసుకొని వచ్చి ఇండస్ట్రీలో పెట్టుకున్నామన్నా. ఇది కూడా ఏం చేసి మేము ఇక్కడ పోవాలంటున్నాడు. దగ్గర 300 పనిచేస్తారు ఒక్కొక్క కంపెనీలలో. వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు? ఇది నిజంగా కూడా సెక్యూరిటీ ఏమైనా ఉంటే దానికి వాపసు ప్రభుత్వం తీసుకోండి. ఇక్కడ ప్రజా అవసరాలు ఉన్నాయి మాకు చాలా. ఇక్కడ మాకు ప్రైవేట్స్ కావాలి, ఇక్కడ హాస్పిటల్స్కి కావాలి, స్కూల్స్కి కావాలి, ఈరోజు అంగన్వాడీలకు కావాలి, పార్కులకు కావాలి, ట్రక్ పార్కింగ్ కావాలా, అనేక అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఈ భూమిని 100% ఇట్లా రెగ్యులరైజ్ చేసి దారాదత్తం చేయకుండా ప్రజా అవసరాలకు వాడాలా. డబ్బులు పెట్టి వాపసు తీసుకోవాలి ప్రభుత్వం కావాలంటే. కానీ ఈ రకంగా బ్రోకరిజం చేసేసి ఈ రకంగా దారాదత్తం చేస్తా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకోదు. వాస్తవాన్ని ప్రజల ముందు పెడుతుంది, వారికి గుణపాఠం చెప్తుందని తెలియజేస్తాను.